ఆడపిల్ల వెంటపడ్డం, అందకపోతే బాధపడ్డం, ఆ తర్వాత పగపడ్డం, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నీకు మానే. ఏమైనా సరే ఈ అవమానం నేను తట్టుకోలేనన్నా. నార్మల్, నువ్వు కట్టుకోవాల్సిందే, ఆకట్టుకోవాల్సిందే గోపాలరావు గారమ్మని. ఈ విషయాలు వాళ్ళేమన్నా పసిగట్టాడో మొదటిగా మోసం వస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించు, లేకపోతే వాళ్ళ సర్వనాశి చేజారిపోతుంది. తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. నా కొంప అంటుకోబెట్టానండి. నేను డబ్బులు అడిగింది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఏంటంటే అయ్యగా చెప్తే మీరు ఎవరేంటండి చెప్పాను కదరా. మీరు ఆ కథల పుస్తకం వదిలేది ఎప్పుడు, నాకు ఇచ్చేది ఎప్పుడు? మామూలు కథలు కదరా, మర్యాదలా ఉన్న కథలు రా, వినరా. నా డబ్బు నా మసాలా పారేసి ఎంతసేపు వింటానండి. స్టోరీ నేను చెప్తాను, జాగ్రత్తగా జాగ్రత్తగా. అనగనగా ఓ కొండ మీద ఓ చక్కటి బండరాయి ఉంది. ఆ దారి వెంట నలుగురు పోతున్నారు. ఒకడు ఆ రాయిని చూసి అందమైన అమ్మాయిగా చెక్కాడు. ఇంత అందాల రాసి బోసిగా ఉండడం ఏమిటని ఇంకొకడు తన దగ్గరున్న బంగారు నగలు తీసి మేడలో వేశాడు. ఆ విగ్రహం నగ్నంగా ఉండడం ఇష్టం లేని మరొకడు దానికి చీర కట్టాడు. ప్రాణం తప్ప అన్నీ ఉన్న ఆ శిల్పానికి నాలుగో వాడు ఏం చేశాడు, ప్రాణం పోశాడు. అంతే. ఆ పిల్ల నాకు కావాలంటే నాకు కావాలని నలుగురు గొడవ పడ్డారు. అప్పుడు ఆ దారి వెంట వెడుతున్న ఒక స్వాములు వారు వీళ్ళ తగాదా విని సరి అయిన సమాధానం చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్పాడు? రూపం చెక్కిన వాడు తండ్రితో సమానం, ప్రాణం పోసిన వాడు దేవుడితో సమానం, ఆభరణాలు ఇచ్చిన వాడు అన్నదమ్ములతో సమానం, బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు భర్త? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు భర్త? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. మానం కాపాడిన వాడే భర్త. భర్త.
నిర్వాణ దశలో నేను చూసి నీ మానం కాపాడిన వాడే నీ భర్త కావాలి. అలాగా? లేదు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గోపి నీ భర్త కావాలి. లేదు, మానం కాపాడిన వాడే నీ భర్త కావాలి. గోపి నీ భర్త కావాలి. అణువణువునా నిన్ను నగ్నంగా చూసిన వ్యక్తికే నువ్వు అంకితం కావాలి. భారత స్త్రీగా నువ్వు గోపిని మర్చిపోక తప్పదు. గోపిని మర్చిపోక తప్పదు. ఏమిటో గోపి ఎలా వచ్చావు? ఏమిటి పువ్వులు తెచ్చావు? ఇవన్నీ మన తోటలోయేనా? అవునండి, రోజు ఈ పూల కోసం అమ్మాయి గారు గార్డెన్కి వస్తుండేవారు. ఇవాళ ఆమె రాలేదని నేనే తీసుకొచ్చాను. గురునాథం గారు, అమ్మా, ఇక నుంచి నాకు పూలు అక్కర్లేదు. అవి తీసుకుని ఇక్కడికి ఎవరు రానక్కర్లేదని చెప్పండి. గోపి, నువ్వు ఓడిపోయావు. నువ్వే కాదు, అంతస్తుకు మించి ఆశలు పెట్టుకుంటే ఎవరైనా ఇంటి చనువుగా మాట్లాడితే మనసిచ్చిందనుకున్నావు. అన్నీ నువ్వే కల్పించుకున్నావు. చూసావా, నిన్న ఎంత తేలిగ్గా తీసిపారేసిందో. కలవాళ్ళు ఎప్పుడూ ఇంతే. అందుకే అన్నారు, కలిగిన వాళ్లతో మెలిగేటప్పుడు మెలకువగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవు. ఈ జ్ఞాపకాలతో నువ్వు ఇక్కడ పని చేయలేవు. ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు. గీతను మర్చిపో. గోపి, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలని. చెప్పాల్సిందంతా ఇందాకే చెప్పావుగా. ఇంకా నా జీవితంతో చెలగాటం ఆడాలనే? కాదు గోపి, కాదు. నిప్పు లాంటి నిజాన్ని గుండెల్లో దాచుకోలేక, బయట పెట్టి నీ మనసు బాధ పెట్టలేక నాలో నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు గోపి. నాకు తెలుసు గీత, నింగి నేలా ఎప్పుడూ కలుసుకోలేవని నాకు తెలుసు. కాదు గోపి, నువ్వు పొరపడుతున్నా. నాలో అణువణువు నిన్నే కోరుతున్నా. పెళ్లి మాత్రం నీతో జరగదని చెప్పడానికి సాహసించలేకపోతున్నాను. ఏ సంపద అడ్డొచ్చిందా? కాదు గోపి, కాదు. సాంప్రదాయం. గీత, ఏమిటి నువ్వు అనేది? చెప్తాను గోపి, చెప్పటానికి వచ్చాను. ఈ నరక యాత్ర తట్టుకోలేను. నిన్న నా జీవితంలో అనుకుని దారుణం జరిగింది. ఏమిటది? ఇప్పుడు చెప్పు గోపి, నేను ఎవరిని చేసుకోవాలి? ఈ కోట ఎవరితో అతన్నే చేసుకోవాలి. కానీ ఈ కోట ఎవరితో నీకు తెలుసా? తెలీదు. నన్ను చెప్పమంటావా? చెప్పు గోపి, ఎవరతను? ఎక్కడున్నాడు? నీ కళ్ళ ముందే ఉన్నాడు. గోపి, అవును గీత, ఈ కోట నాదే.